Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు 2020వ సంవత్సరం నందికొట్కూరు టౌన్లోని బాలాజీనగర్లోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వేముల శివశంకర్ 28 సంవత్సరాలు సన్ ఆఫ్ వి రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ స్టేట్ మరియు గుత్తికొండ పవన్ కుమార్ 32 సంవత్సరాలు సన్ ఆఫ్ జి బాలకోటయ్య గాంధీనగర్, పాత గుంటూరు, గుంటూరు జిల్లాల్లో నిన్నటి దినముగా అనగా 13వ తారీఖు 6వ నెల 2020వ సంవత్సరం సాయంత్రం 5 గంటల సమయంలో నందికొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకాలమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకుని ఇద్దరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 కేసు, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ లోని 1 కేసును సంబంధించి సుమారు 394 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణములను, ఒక ల్యాప్టాప్ ను సీజ్ చేయబడమైనది. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి మరియు లెనోవో ల్యాప్టాప్ల విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటాయి. మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు 21 దొంగతనాల కేసులు ఉన్నాయి. రెండవ వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు 36 దొంగతనాల కేసులు ఉన్నాయి. జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న సిసిఎస్ పోలీసు, నంద్యాల సిసిఎస్ పోలీసు వారు నందికొట్కూరు టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరూ కలిసి 2 ముద్దాయిలను వేముల శివశంకరు, తర్వాత కొండ పవన్ కుమార్ అనే 2 వ్యక్తులను నందికొట్కూరు టౌన్లోని సుంకలమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో 1. సో టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము, తర్వాత ప్రకాశం జిల్లాల్లో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్లో వీళ్ళని ముద్దాయిలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్లో 266 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్. తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా, తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్గా వర్త్ రూపీస్ 39 ల్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి. 39 ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డ్ హౌస్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇళ్ళలో పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు పోయేటప్పుడు కానీ, వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ, జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని. అదే రకంగా దొంగలు, ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుందండి. వీళ్ళు టోటల్ అండి 2 వ్యక్తులు. వీళ్ళు ఒకరి మీద 21 కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. ఇంకొక అతని మీద 36. శివశంకర్ మీద 21 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. కొండ పవన్ కుమార్ మీద 36 కేసెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ, ఒకరు గుంటూరు జిల్లా. వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం
చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్గా ఈ నేరాలన్నీ చేస్తున్నారండి వీళ్ళు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.